ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 5 బిల్లులు 2 నివేదికలను ప్రవేశపెట్టిన ప్రభుత్వం. గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత, బీఆర్ఎస్ నాయకులను అడ్డుకున్న పోలీసులు. నేడు సోనియా గాంధీ జన్మదినోత్సవం భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ నాయకులు. తణుకు పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి కారుమూరి. తణుకు మండలం తేతలి గ్రామంలో లేహం ఫుడ్ ప్రోడక్ట్ పేరుతో పశువధ కర్మాగారం వెంటనే ఆపాలి. ఆ పశువధ కర్మాగారానికి 2014-19 మధ్యలో టీడీపీ హయాంలో అనుమతులు ఇచ్చారు. రోజుకు 400 పశువులను వధించే విధంగా దారుణమైన అనుమతులు ఇచ్చారు. 2019 నుండి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పశువధ కర్మాగారాన్ని ఆపించేశారు అని అనుమతులు రద్దు చేయించారు. ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. పశువధ కర్మాగారం తిరిగి గోవుల్ని వధించడం మొదలు పెట్టేశారు. ఇలాంటి కర్మాగారాలు నడవకూడదు. ప్రకృతి కలుషితం అవుతోంది. వేలాది పశువుల్ని, గోవుల్ని వధించిన నెత్తురు మన పచ్చటి నేలలో కలిస్తే తర్వాత తరాలకు అరిష్టం. తీవ్ర దుర్గంధంతో చుట్టుపక్కల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిర్దవులు ఎమ్మెల్యే మంత్రి కందుల దుర్గేష్ ని స్థానిక ఎమ్మెల్యే అరిమిల్లికి కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజా శ్రేయస్సుకు హాని కలిగించే ఇలాంటి జీవహింస మన పరిసరాల్లో జరగకుండా చూడాలి. ఇప్పుడు తమ విజ్ఞప్తికి స్పందించి వెంటనే చర్యలు పెట్టాలి, లేదంటే త్వరలో ప్రజలను కలుసుకుని ఉద్యమిస్తామని హెచ్చరించారు. మాకు అనుమతులు లేవన్న సంగతి మళ్ళీ నిర్ధారణ చేసాం, ప్రజలు చెప్పాం, అధికారులు చెప్పాం. తప్పు వీడిది కాదు. వీడిని తప్పు చేస్తుంటే వీడిని ఉదాసీనంగా వదిలేస్తున్న అధికారులు తప్పు. ఇప్పుడు అధికారులు చెప్పాం, అధికారులు చర్య తీసుకుంటారు. లేదు అధికారులమే మేము వీడి మీద చర్య తీసుకుని మేమేం చేస్తాం, అధికారులమే చర్య తీసుకోవాలి. అంటే ఒక్కో డిపార్ట్మెంట్కి ఒక్కొక్క అధికారి, మేము ప్రజలకు సేవ చేయడానికి అధికారిని నియమించుకున్నాం మేము వివిధ డిపార్ట్మెంట్లో. వాళ్ళు ఇప్పుడు ఉదాసీనంగా ఉన్నారు. వాడి వల్ల వీడు ఆటలాడుతున్నాడు. వీడు తప్పు చేస్తుంటే చర్యలు తీసుకోవాల్సిన అధికారులు తీసుకోకపోవడం వల్ల ఈ చర్య వచ్చింది. ఇప్పుడు ఎవరైతే ఉదాసీనంగా ఉన్న అధికారులు ఉన్నారో వారి మీద మేము ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. అది వాడు ఏమంటాడు, మాకు అన్నీ ఉన్నాయంటాడు. 3వ అది తప్పు చేస్తున్నాడు, పట్టించుకోవట్లేదు అధికారులు. ఇప్పుడు అధికారుల మీద చర్య తీసుకుంటే పోతుంది. చూసే పాలు వస్తున్నాయి గేదెకి, పాడి పశువుని అది వదిలించే అధికారం వాడికి ఎవడిచ్చాడు? డాక్టర్ వస్తాడు, ఇప్పుడు చెక్ చేస్తాడు పశువు అది పాడి పశువా కాదా, వదకు అర్హత కాదా. అర్హత కాదన్నప్పుడు వీడు ఎవరు చేయడానికి, ఎవరు తీసుకోవాలి చర్య? పశువైద్య శాఖ అన్నారు, ఎవరు తీసుకోవాలని? పశువైద్య శాఖ బాధ్యత అంది. ఎవడైతే పట్టుకొచ్చాడో తేవడానికి, వర్షాలు తేవడానికి అక్కడ అర్హత లేదు ఎవరికి. ఇక్కడ జీవహింస జరగకూడదు. ఈ హింస వల్ల ప్రజలకి మంచి జరగదు, ఒక చెడు వాతావరణం ఏర్పడుద్ది. దాంట్లో చిన్న బ్లడ్ భూకలుషితమయ్యి వాటర్ కూడా ప్రాబ్లం అయ్యి అనారోగ్యాల బారిన పడే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇండస్ట్రీ ఇక్కడ ఉండటానికి వీల్లేదు. మనం వాళ్ళకు కూడా మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా చెప్పలేదు, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నడవనేమో, మీరు ఏమైనా అవసరమైతే మార్చేసుకోండి అని చెప్తాం కూడా జరిగింది. తర్వాత వచ్చి వాళ్ళు మేము ఇక్కడ ఓన్లీ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకుంటాం, ఎక్కడో కట్ చేసుకుంటాం మటన్, దాన్ని కూడా అలౌ చేయకుండా నేను ఆపించాను. అది అధికారులకి అందరికీ పైన దాకా కూడా చెప్పి పర్మిషన్ ఎలా ఇచ్చారని చెప్పి దాని మీద మాట్లాడటం జరిగింది. అలాగే పొల్యూషన్ పర్మిషన్ ఎలా ఇచ్చారు ఇళ్ల మధ్యన ఉన్న దానికని చెప్పి ఆ పొల్యూషన్ చైర్మన్తో కూడా మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లోనూ నడవకుండా చేశాం. మరి వాళ్ళు మా ప్రభుత్వం మారింది. ఇప్పుడు మరి వేరే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఎప్పుడు మొదలెట్టారో సడన్గా మొదలెట్టేసి మొత్తం పగలంతా బఫెల్లోసు, రాత్రి ఆవులు, ఈ రకంగా కట్ చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. చాలా పెద్ద ఎత్తున చాలామంది మహిళలు ఫోన్ చేస్తున్నారు, పెద్దలు చాలామంది వచ్చి కలుస్తున్నారు నన్ను. బాబు ఇది మా ప్రభుత్వం కాదు,
ఇది ఉన్న కూటమి ప్రభుత్వం కాబట్టి ఆ ఎమ్మెల్యే గారిని కలవండి, మీరు మాట్లాడండి. నేనైతే నా టైంలో చెప్పిన కానీ నేను కలెక్టర్తో మాట్లాడాను, పొల్యూషన్ అధికారులతో మాట్లాడాను, పొల్యూషన్ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళతో కూడా మాట్లాడి దాన్ని ఆపించడం జరిగింది. చేత మీరు లోకల్ ఎమ్మెల్యే గారిని కలవండి అని చెప్పడం జరుగుతుంది. రాత్రి కూడా చాలామంది ఫోన్ చేశారు, వాళ్ళకు కూడా చెప్తుంది. దీని మీద ఇమీడియట్లీ చర్యలు తీసుకుని ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు దాని మీద ఆపి మన తణుకు ప్రజల హింసని మంచిది కాదు కాబట్టి ఈ ప్రజలకి, అలాగే ఈ బ్లడ్ కలుషితమై వాటర్ అంతా పొల్యూషన్ అయ్యే కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని నడవలేకుండా ఆపాలని చెప్పి నేను కోరుతున్నాను. విజయవంతంగా జరిగిన రోడ్ రన్ ఫర్ ది ఫ్యూచర్ అనే నినాదంతో ది విశ్వతేజ మరియు వారి టీం ఆధ్వర్యంలో తణుకు రోడ్ రన్నర్స్ సహకారంతో నిర్వహించిన తణుకు రోడ్ రన్ 3K, 5K, 10K వర్గాల్లో విజయవంతంగా జరిగింది. ఈ ఈవెంట్ను సర్కిల్ ఇన్స్పెక్టర్ కొండయ్య, తణుకు రోడ్ రన్నర్స్ టీం మరియు రోటరీ క్లబ్ అధ్యక్షుడు జెండా ఊపి ప్రారంభించారు. తణుకు వీధుల్లో ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించిన ఈ రన్లో పాల్గొన్న వారు అసాధారణమైన పట్టుదలను ప్రదర్శించారు. విజేతలకు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ బహుమతులు అందజేసి ఫిట్నెస్ పై పునరుద్ధరణ అవసరాన్ని ప్రోత్సహించారు. ప్రతి సంవత్సరం డిసెంబర్లో ఈ ఈవెంట్ను తణుకు రోడ్ రన్నర్స్ టీం నిర్వహిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఐటీడీపీ తాళికోట హరికృష్ణ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ సభ్యునిగా నియమితులైనటువంటి నన్నూరి నర్సిరెడ్డి ఘనంగా సత్కరించడం జరిగింది. కార్యక్రమంలో ఐటీడీపీ కార్యవర్గ సభ్యులు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. అనిత రాష్ట్ర హోంమంత్రి విశాఖ సిపి కాన్ఫరెన్స్ హాల్లో మీడియాతో మాట్లాడిన హోంమంత్రి విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించుకున్న సంతోషంగా ఉంది. 2018లో అప్పటి హోంమంత్రి చినరాజప్ప చేతుల మీద భూమి పూజ జరిగిన అరిలోవా పోలీస్ స్టేషన్ కు ఈ రోజు కూటమి ప్రభుత్వమే ప్రారంభించింది. విశాఖ రోడ్డు యాక్సిడెంట్ బాధితులు సహకార కేంద్రం ప్రారంభించాం. విశాఖలో రోడ్డు ప్రమాదాల బాధితులకు సహకారం అందించే కేంద్రం రోడ్డు ప్రమాద బాధితుల సహాయానికి 7995095793 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశాం. కొన్ని ఇన్సూరెన్స్ పాలసీ మార్పు రావాలి, అందుకే ఈ పాలసీ మార్పు మీద దృష్టి పెడుతున్నాం. ఆటోల వల్ల కొంత సమస్య ఉంది, ఆటోలకు ట్రాఫిక్ పరంగా శిక్షణ ఇస్తున్నాం. ఈ మధ్య కాలంలో ట్వీట్స్ పెరిగాయి, వైసీపీ పాపాలు బయటపడుతూ ఉంటే ట్వీట్ షాట్న బయటకు వస్తున్నారు. విజయసాయి వైవి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు నేరాల భాగస్వాములు అయ్యారు అని బయటపడుతోంది. కనీస విలువలు శకుని లాంటి వ్యక్తి విజయసాయి రెడ్డి, పెద్దవాళ్లపై విజయసాయి రెడ్డి మాటలు బాధాకరం. రాష్ట్రంలో గంజాయిపై ఉక్కుపాదం మోపాము, డ్రోన్ కెమెరాలతో గంజాయి గుర్తించి నాశనం చేస్తున్నాం. ఈగల్ వ్యవస్థ అప్పుడే పని మొదలుపెట్టింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ, విశాఖ సిపి, విశాఖ రేంజ్ డీఐజీ, అనకాపల్లి ఎస్పీ, విశాఖ డీసీపీలు పాల్గొన్నారు. ఈరోజు సాయంత్రం వల్ల 2:30 గంటల నుంచో మాట్లాడమనండి. ఆయన ఎవరికి మాట్లాడుతున్నారు అంటే ఈ రోజు మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, కలుగులో ఉన్న ఎలక బయటకు వచ్చి అరుస్తోంది అంటే మా డిపార్ట్మెంట్ కలుగు నుంచి బయటికి లాగిందని అర్థం. అర్థమైందా? కాబట్టి మీరు ఇప్పుడు డిపార్ట్మెంట్ పరంగా పనిచేస్తున్నారు. ఆ రోజు అనుమానంగా పడి అనవసరంగా మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసేసి ఆ రోజు హంగామా సృష్టించింది వాళ్ళు. కంటైనర్ లోని ఈ రోజు మీకు మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక పౌడర్ ఇచ్చామనుకోండి, అది ఏ పౌడర్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి టైం పడుతుంది.
అప్పుడు అందరూ కూడా మీరే కదా డిపార్ట్మెంట్ లో ఉన్న కస్టమ్స్ ఆఫీసర్స్ కూడా మీరందరూ కూడా వెళ్ళారు. అప్పుడు కస్టమ్స్ ఆఫీసర్స్ కూడా ఇది డ్రగ్ అనుకుంటామని చెప్పేసి ఆ రోజు చెప్పారు. ఈరోజు దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేసాం. మేమేం దాన్ని రాయలేదే. ఈరోజు సిబిఐకి చాలా క్లియర్ గా చెప్పిన తర్వాత అనౌన్స్ చేశారు కదా, దాని గురించి మేమేం మాట్లాడలేదే. అది ఈ రోజు విషయం ఏంటంటే ఎందుకు కుసావట్ అనుకుంటున్నారు? వాళ్ళు తీసుకొచ్చి పెట్టారని ఎవరు తీసుకొచ్చి పెట్టారని మేమేం చెప్పలేదు కదా. వచ్చింది ఆ వచ్చిన దాంట్లో డ్రగ్ ఉందా ఏముందని ఎంక్వైరీ వేయాలన్నాము. ఎంక్వైరీ వేసి సిబిఐ ఎంక్వైరీ వేయించాము. సిబిఐ ఎంక్వైరీ ఆ రోజు వేశారు. సిబిఐ ఎంక్వైరీలో తేలింది, అయిపోయింది అక్కడితో. మంచిదే కదా. ఇక్కడ మన సిపి గారు కూడా ప్రత్యేకంగా ఈ ల్యాండ్ సమస్యలకు సంబంధించి ఒక సెల్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇదే పరిస్థితి అన్ని జిల్లాల్లోని కూడా పెట్టాలని చెప్పి గౌరవ డీసీపీ గారు కూడా ఆలోచన చేస్తున్నారు. మీకు అందరికీ కూడా ఒకటే క్లియర్ గా చెప్తున్నానండి, లాస్ట్ వైజాగ్ జిల్లాలో ఎక్కడ భూ ఆక్రమణ జరిగినా ఏదైనా జరిగినా అందులోని వైఎస్ఆర్సీపీ వాళ్ళ పాత్ర చాలా ఎక్కువ ఉంది. ఈ రోజుకి కూడా తవ్వితే ఈ లాస్ట్ ఎంవి సత్యనారాయణ వీళ్ళందరూ విషయాలు తవ్వితే బోర్డు బయటకు వస్తాయి. చాలా మంది ఇమీడియట్ గా బయటకు వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి రెవెన్యూ సదస్సులు కూడా ఏర్పాటు చేశాం. లాస్ట్ టైంలో సంబంధించి ఎటువంటి భూ ఆక్రమణ జరిగినా వాళ్ళకి భూ సమస్యలు ఉన్నా కూడా ఒక 30 రోజుల ప్రోగ్రాం పెట్టి ఎంఆర్ఓని వాళ్ళని కూడా వాళ్ళ ఊర్లే పంపించి ఏంటంటే ఆ క్వశ్చన్ ఆన్సర్ మీరే చెప్తారు. సంతోషం నాకు. ఏదైతే ఇప్పుడు దాని గురించేనే అది కూడా దీని మీద ఇనిషియేషన్ తీసుకోవడం డిపార్ట్మెంట్ వాళ్ళు. అదేవిధంగా మనోహర్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడైతే అక్రమంగా నిలువ ఉన్నాయో భీమ్ అన్ని కూడా ఇమీడియట్ గా మేము పట్టుకుంటున్నాం. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది, దానికి బ్రేక్ పడింది, కానీ ఇంకా దొంగతనంగా జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విషయం ఏంటంటే దొంగ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ని ఓవర్కమ్ చేసుకుని ఇంకా టెక్నాలజీని ఉపయోగించుకుని ఎలాగా ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయాలని ఆలోచన చేస్తున్నాడు. విషయం ఇక్కడ ఇంకో విషయం, డిపార్ట్మెంట్ వాళ్ళు ఉండిపోయి కొంచెం ఎక్స్ట్రాగా మాట్లాడదామన్నా కూడా నాకు అంటే చీఫ్ మినిస్టర్ హోదాలో ఉండే ఆయనే ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసి ప్రోత్సహించినప్పుడు బాగా తెలివినట్ల దగ్గర మేము కూడా ఇలా కూడా చేయొచ్చా, ఇలా కూడా చేస్తారా అని డిపార్ట్మెంట్ ఈరోజు ఆశ్చర్యపోతాము. సో అటువంటి సిచ్యువేషన్స్ నుంచి మేము కూడా అన్ని కూడా తెలుసుకుంటున్నాం. ఈరోజు సిఐడి కూడా ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా బియ్యం ఇంకా అక్రమ రవాణా జరిగే ప్రసక్తి ఉండదు. ఎవరైతే ఇంతవరకు అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి. జరుగుతుందండి. డిపార్ట్మెంట్ పరంగా లేకపోతే ఇది రైట్స్ ఎలా జరుగుతాయి? డిపార్ట్మెంట్ పరంగా లేకపోతే ఇంత సిఐడి ఇనిషియేషన్ ఎందుకు తీసుకుంటారు? కాబట్టి ఇప్పుడు డిపార్ట్మెంట్ పరంగా పనిచేస్తున్నారు మీరు చెప్తారు. ఒక విషయం తెలియాలి అంటే మీరు అబ్జర్వ్ చేశారో లేదో నాకు తెలియట్లేదు. ఈ మధ్య కాలంలో రేట్లు పెరిగినాయి చూసారా? రేట్లు ఎప్పటి నుంచి పెరిగినాయి? ఎల్ఓసి ఇచ్చిన దగ్గర నుంచి పెరిగినాయి. ఎల్ఓసి ఎందుకు ఇచ్చారు? వాళ్ళ అల్లుడికి ఎల్ఓసి ఇచ్చిన దగ్గర నుంచి పెరిగినాయి. ఇచ్చిన దగ్గర నుంచి ఏమవుతుందంటే ఒక చిన్న అలసడి స్టార్ట్ అయింది. అంటే అక్కడ వాళ్ళు చేసిన పాపాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకి చాలా క్లియర్ గా తేటతలం అవుతున్నాయని భయపడి ఓవరాల్ గా మొత్తం విజయసాయి రెడ్డి అండ్ కో ఫ్యామిలీ వాళ్ళ అల్లుడు కానివ్వండి, శరత్చంద్రారెడ్డి కానివ్వండి, వైఎస్ సుబ్బారెడ్డి గారి అల్లుడు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ రోజు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారన్న సంగతి చాలా క్లియర్ కట్ గా అర్థమైంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని తిరిగితే కనుక టాపిక్ డైవర్ట్ అవుతుంది, మేమందరం చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు తిట్టామని గురించి మాట్లాడతాం కాబట్టి అని డైవర్ట్ చేస్తున్నారు. జనసేన వాళ్ళు ఎలా డైవర్ట్ చేస్తున్నారు? జనసేనకి మధ్యలో టీడీపీకి మధ్యలో అడ్డు పెట్టేస్తే ఏదైనా మేము చాలా సందర్భాల్లో మీరు విన్నారో లేదో తెలియదు కానీ వన్ ఆఫ్ ద పర్సన్ శబరిమాకి ఏదో అంటారు సుమారుగా 6,000 కోట్ల రూపాయలు ఉన్న ఆస్తుల్ని కేవలం 590 కోట్ల రూపాయలకి భయపెట్టి పిలిపించుకొని అంటే అది ఎలాగా ఆర్గనైజ్డ్ క్రైమ్ జరుగుతుంది అంటే ఇప్పుడు ఎవరైతే జిఎంఆర్ గ్రూప్ గానీ కేవీ రావు గారి గ్రూప్ గానీ ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించిన ఆడిటింగ్ రిపోర్ట్స్ కూడా సమ్ ఎక్స్పర్సన్ చేస్తారు. రెడీ అవుతున్నారు. ప్రజాధనంతో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన రిషికొండ ప్యాలెస్ భవనాలను సద్వినియోగపరిచే చర్యలను కూటమి ప్రభుత్వం చేపట్టాలని విశాఖలో బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ కమిటీ కోరింది. ఈ మేరకు విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ను కలిసి సభ్యులు వినతిపత్రాన్ని అందించారు. అనంతరం సభ్యులు వెంకటరమణ మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేకంగా మ్యూజియం లేదని ఈ భవనాన్ని మ్యూజియంగా ఏర్పాటు చేయాలని కోరారు. నా పేరు కొత్తపల్లి వెంకటరమణ. బుద్ధిస్ట్ మాన్యుమెంట్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారిని కలవడానికి వచ్చాం. కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు
ఋషికొండ కొండపైన పర్యావరణాన్ని కూడా పక్కన పెట్టి ఒక ప్యాలెస్ నిర్మాణం జరిగింది. ఆ ప్యాలెస్ ప్రజాధనంతో కోట్లాది రూపాయలతో అత్యున్నత ప్యాలెస్ని నిర్మాణం చేసింది ఆనాటి ప్రభుత్వం. ఈనాటి ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటంటే కోట్లాది రూపాయలు ప్రజాధనంతో కట్టిన ప్యాలెస్ని రాష్ట్ర మ్యూజియంగా చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ సందర్భంగానే రాష్ట్ర తెలుగుదేశం నాయకులైనటువంటి ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాస్ గారిని, అదేవిధంగా బీజేపీ నాయకులు విష్ణుకుమార్ రాజు గారిని, ఇప్పుడు వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని మేము కలుస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే కూటమిలో ఉన్న ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరినీ కలిసి ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి మ్యూజియంని డిస్టర్బెన్స్ బండి అంతా ప్రభుత్వం ఎందుకంటే మేము ఎవరంటున్నామంటే ఈ యొక్క ప్యాలెస్ని రాష్ట్ర మ్యూజియం చేయడం వల్ల కారణం ఏంటంటే రాష్ట్రంలోని ఎన్నో అద్భుతమైనటువంటి కళాఖండాలు క్రీస్తు పూర్వం నుంచి బుద్ధుడి దగ్గర నుంచి అన్నీ కూడా అవశేషాలు ఈ భూమిలోనే ఉన్నాయి. కొన్ని వందల వేల సంవత్సరాల సంస్కృతి మనకు ఉంది ఈ ఆంధ్ర రాష్ట్ర సంస్కృతి. దాని ఉదాహరణగా మనకి మ్యూజియం కావాలి. ఇప్పటికే రాష్ట్రం 2014 విడిపోయిన తర్వాత మన మ్యూజియం హైదరాబాద్లో ఉండిపోయింది. కానీ రాష్ట్రానికి ఈ రోజు వరకు కూడా మనకి మ్యూజియం లేదు. కాబట్టి రాష్ట్ర రాజధాని కోసం ఈరోజు ఈ ప్రభుత్వం ఎంతైతే కృషి చేస్తుందో ఈ రాష్ట్ర మ్యూజియం కూడా కావాలి. కాబట్టి అత్యున్నతమైనటువంటి ప్లేస్ కాబట్టి దాన్ని ఇక్కడ ఏదైతే విశాఖపట్నంలో ప్యాలెస్ని రాష్ట్ర మ్యూజియం చేసి మన చరిత్రని ఖండాంతరాలు కూడా తెలియజేయాలని నేడు కూటమి ప్రభుత్వానికి తెలియజేయడానికి ఈరోజు ఎమ్మెల్యే అయినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని కలవడానికి వచ్చాం. దీన్ని పురస్కరించి ఆయన ఏమన్నారంటే తప్పకుండా కృషి చేస్తాం, మా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తాం, మా పార్టీ అధ్యక్ష వారికి చెప్తాం, మిగతా కూటమి వారికి చెప్తాం అని చెప్పారు. కాబట్టి ఈ విధంగా ముందుకు పోయినట్లయితే మన రాష్ట్ర చరిత్ర ప్రపంచవ్యాప్తంగా ఉంటుందని తెలియజేస్తున్నాం. విశాఖ సాగర్ తీరంలో నేవీ బ్యాండ్ మ్యూజిక్ హోరెత్తింది. 57వ సబ్మెరైన్ దినోత్సవం సందర్భంగా నేవీ సిబ్బంది లైవ్ మ్యూజిక్ తో ప్రజలను అలరించారు. ఆకట్టుకునేలా నేవీ సిబ్బంది మ్యూజిక్ కు ప్రజలు మైమరిచిపోయారు. సాయంత్రం వేళ సాగర్ తీర అందాలను తిలకించేందుకు వచ్చే ప్రజలను నేవీ మ్యూజిక్ కట్టిపడింది. కెరటాలతో పోటీ పడుతూ నేవీ సిబ్బంది వాయిద్యాల నుంచి పుట్టుకొచ్చిన మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది. ఈ మ్యూజిక్ ని నేవీ అధికారులు కూడా తిలకించారు. నేవీ సిబ్బంది మ్యూజిక్ కార్యక్రమంతో ఆర్కే బీచ్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. Will be positioned in times to come. This information is in open domain. What is the name of the project? Acronym PIM. The name.
నగరం 1 టౌన్ పాత పోస్టాఫీస్ సమీపంలో ఉన్న రోజ్ హిల్స్ కొండగుడిగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రాచీన ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యస్థలం ఏటా 8వ తేదీన సరికొత్త శోభలతో కాంతులీరుతోంది. విశాఖ నగర వాసులకే కాకుండా ఇతర ప్రాంతాల ప్రజలకు పరిచయం అక్కర్లేని ప్రార్థన స్థలం. ఇక్కడ కొలువుదీరిన అమలోద్భవి విశాఖ పూరి మేరీ మాత క్రైస్తవులే కాదు, కొందరు క్రైస్తవేతరులు విశ్వాస దేవతగా ప్రార్థనలు చేస్తుంటారు. ఏటా డిసెంబర్ 8వ తేదీ కొండపై ఉత్సవ సందడి కనువిందు చేస్తోంది. 9 రోజుల పాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. చివరి రోజు అమలోద్భవి పండుగ ప్రత్యేకం. 155 ఏళ్ల చరిత్ర కలిగిన రోజ్ హిల్స్ పై అమలోద్భవి మాత దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి విశ్వాసకులు క్యూ కడతారు. కులమతాలకు అతీతంగా క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు ఇతర వర్గాలు మేరీమాత దర్శనం చేసుకుని ఆశీర్వాదం పొందుతారు. రాష్ట్రేతర ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు తలనీలాలు, మొక్కుబడులు సమర్పించుకుంటారు. ఏటా జరిగే అమలోద్భవి పండుగకు భారీ ఏర్పాట్లు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో కొండగుడికి తరలి రావడంతో సరి వాతావరణం నెలకొంది. తను పవిత్రంగా జీవిస్తూ తన పవిత్రతను కాపాడుకుంటూ ఉన్నది. ఈ లోకంలో ఎటువంటి పిశాచి సైతానులు ప్రభు మీతో నుందురుగాక. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలియా సీమలందలి నజరేతు నగరమునకు పంపాడు. ఆ దేవదూత పాటించి నీకు ఇష్టమైన భక్తులుగా చేసి అనుగ్రహం దయచేసి పలుకుతున్న చిత్రుల్లో పాటించి నీకు ఇష్టమైన భక్తులుగా చేసి అనుగ్రహం దయచేసి పలుకుతున్న ఒకే చోట ఎక్కువసేపు గుంగూడద్దు. బాబు మీ దర్శనం అయిపోయిందా? అమ్మా అయిపోతుంది, ఖాళీ చేయండి. పోలీస్ అవుట్ పోస్ట్ అది. నర్సాపురం పట్టణంలో పండుగ వాతావరణంలో పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆత్మీయ సమావేశం జరిగింది. నర్సాపురం పట్టణం ఎస్ఎన్ఎస్ మున్సిపల్ లెనిన్ హై స్కూల్ పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, ఆర్డీఓ దాసరాజు, ప్రధాన ఉపాధ్యాయులు సిహెచ్ గీతామాధురి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు అపూర్వ స్వాగతం పలికిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధిక సంఖ్యలో హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులు.
సంవత్సరాలుగా ఆర్టీసీ బస్టాండ్ నిరుపయోగంగా మారగా రోడ్డుపై ప్రయాణికులు బస్సులను ఆపినా కూడా బస్సులు ఆగకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న సందర్భంగా ఇదే సమయంలో ప్రధాన రోడ్డు పనులు కొనసాగుతూ ఉండడంతో తీవ్ర ఇబ్బందుల దృష్ట్యా ఆర్టీసీ సహకారంతో ఇచ్చోడ బస్టాండ్ను పునఃప్రారంభిస్తున్నట్లు బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా బస్టాండ్ ఆవరణలో ఉన్న చిరు వ్యాపారస్తులతో మాట్లాడుతూ బస్టాండ్ వద్ద వ్యాపారం బాగుందా, బయట బాగుందా అని అడిగి తెలుసుకున్నారు. గత వైభవాన్ని తిరిగి పొందడమే కాకుండా భారతదేశంలో టాప్ 3 ప్రపంచ ర్యాంకింగ్స్ లో టాప్ 100లో ఒకటిగా నిలిపేందుకు తాము కృషి చేస్తున్నట్లు రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ యాన్యువల్ అల్యూమినియంను ఏయూ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించారు. ఆంధ్ర యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో మేటిగా నిలపాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయమని అన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి లోకేష్ అతిథిగా హాజరు కాగా ఎల్ఐటీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం, జిఎంఆర్ గ్రూప్ సంస్థల అధినేత గ్రంథి మల్లికార్జునరావు, ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు పద్మశ్రీ డాక్టర్ ఎస్వి ఆదినారాయణ, అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అదాని రేవంత్ భాయ్ భాయ్ అంటూ టీషర్ట్లతో గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బయలుదేరారు. వారిని పోలీసులు లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అదాని రేవంత్ దోస్తీ పైన బీఆర్ఎస్ పార్టీ వినూత్న నిరసన చేపట్టింది. అదాని రేవంత్ భాయ్ భాయ్ అంటూ టీషర్ట్లతో గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బయలుదేరారు. ఢిల్లీలో అదానితో కుస్తీ, గల్లీలో దోస్తీ అంటూ నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డికి ఎంత చెప్పినా వినడం లేదు అని, తమకు టీషర్ట్లు ఇచ్చే అసెంబ్లీలో నిరసన తెలియజేయమన్నారంటూ కేటీఆర్ చురుకలు వేశారు. తెలంగాణ తల్లి మాది, కాంగ్రెస్ తల్లి నీది అంటూ బీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు. అసెంబ్లీ ప్రారంభానికి ముందు అసెంబ్లీ గేటు దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్ట్ అయ్యారు. అదాని రేవంత్ టీషర్ట్లతో అనుమతించబోమని బీఆర్ఎస్ నేతలను అడ్డున్నారు. భద్రతా సిబ్బంది అదాని రేవంత్ దోస్తానా అంటూ టీషర్ట్లతో అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. గన్ పార్క్ దగ్గర అమరులకు నివాళులర్పించిన తర్వాత టీషర్ట్లు ధరించి అసెంబ్లీకి బయలుదేరారు. అయితే అసెంబ్లీ గేటు దగ్గర భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. అనంతరం అసెంబ్లీలోకి వెళ్లేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రయత్నించారు. దీంతో గందరగోళం ఏర్పడింది. వెంటనే నిరసన తెలుపుతున్న వారిని అరెస్ట్ చేసి బలవంతంగా వ్యాన్లో తరలించారు పోలీసులు. కానీ పోలీస్ జులుంతోని ముఖ్యమంత్రి గారు ఆదేశంతో చేస్తున్నట్టు మాకు సమాచారం అందింది. స్పీకర్ గారు ఆదేశించినట్టు అనిపించలేదు. మళ్ళీ ఒకసారి మీడియా ద్వారా స్పీకర్ గారిని అడుగుతున్నాం, మాకు ఈ గొంతు విప్పే అవకాశం ఇవ్వరా? మీరు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీని మీరు అసెంబ్లీలోకి రానివ్వరా? మరి ఇదే టీషర్ట్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పార్లమెంట్లోకి వేసుకెళ్ళినప్పుడు తప్పు లేదా? మేము వేసుకుని వస్తే ఎందుకు మమ్మల్ని తప్పుపట్టి అరెస్ట్ చేస్తా ఉన్నారు మీరు అని చెప్పి స్పీకర్ గారిని కూడా దయచేసి మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీడియా రిక్వెస్ట్ ఏంటంటే స్పీకర్ గారిని ఈ ప్రశ్న అడగాలని చెప్పి కోరుతాను. గతంలో ఇట్లాంటి కార్యక్రమాలు కూడా చేపట్టారు, రైతులకు సంబంధించి కావచ్చు, ఇట్లాంటి కూడా చేశారు కదా, ఈ రోజు ఎందుకు లోపలికి అలౌ చేయట్లేదు అనుకుంటున్నాం? మేము అందమైన ఫోటో ఏది రేవంత్ గారిది, అదానీ గారిది, మొన్నే జరిగిన పార్లమెంట్ సెషన్లో ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ధరించినటువంటి టీషర్ట్నే ఇదే టీషర్ట్ వాళ్ళు వేసుకొని పార్లమెంట్కి వెళ్ళారు.
అక్కడేమో ఢిల్లీలో ఏమో వాళ్ళని పార్లమెంట్ రాణిస్తారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ మమ్మల్ని నిర్బంధించి మమ్మల్ని లోపల రానియట్లేదు. మేము ఏం అడుగుతా ఉన్నాము, రాహుల్ గాంధీ గారు అడిగిన ప్రశ్న అడుగుతున్నాం. అదానీ గారికి రేవంత్ గారికి అక్రమ సంబంధం ఏంటి అని అడుగుతా ఉన్నాము. దాని గురించి మేము వాళ్ళు టీషర్ట్ వేసుకొని వస్తున్నాం. పార్లమెంట్లో అక్కడ వాళ్ళని రానిచ్చారు, కానీ ఇక్కడ మమ్మల్ని నిర్బంధించి మా అందరినీ కూడా ఇక్కడ అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. తప్పకుండా మేము మాత్రం ప్రజల పక్షాన 100% ఈ అక్రమ సంబంధం గురించి ప్రశ్నిస్తూనే ఉంటాము. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ ఒకటి అట్లే స్పీకర్ గారిని అడుగుతా ఉన్నాను. నేను ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేశాను, స్పీకర్ గారు ఆర్డర్ ఉందా, స్పీకర్ గారు మమ్మల్ని అరెస్ట్ చేయమన్నారా, మరి స్పీకర్ గారిని కూడా కోరుతా ఉన్నాను. మీరు ప్రధాన ప్రతిపక్షం కూడా మీ స్పీకర్ గారికి ఏ పార్టీతో సంబంధం ఉండదు. ప్రధాన ప్రతిపక్షంగా మేము కోరుతా ఉంది ఏంటంటే మీరు మమ్మల్ని అసెంబ్లీలో రానిరా అని చెప్పి స్పీకర్ గారు కోరుతా ఉన్నాను. ఆల్రెడీ ఇచ్చినటువంటి ఎంఓయూ మీరు ఎక్స్పోజ్ అవుతున్నారని భయపడుతున్నారా? మరి రాహుల్ గాంధీ మీ నాయకులే అదానీ బీజేపీ ఒకటని, అదానీ దొంగని, అదానీ తప్పులు చేశాడని అదానీ వెళ్తున్నది. సభలో మేము ఈ యొక్క విషయాలను ఎక్స్పోజ్ చేసి ఇక్కడి నుంచి యావత్ దేశానికి కాంగ్రెస్ డబుల్ స్టాండర్డ్స్ ని ఎక్స్పోజ్ చేయాలని. గల్లీ కాంగ్రెస్ ఒక తీరు, ఢిల్లీ కాంగ్రెస్ ఒక తీరు. ఢిల్లీ కాంగ్రెస్ ఏమో అదానీ చోర్ హే అంటారు, గల్లీ కాంగ్రెస్ ఏమో అదానీ బాయి బాయి అంటున్నాడు. అంటే రాహుల్ గాంధీకి ఏమో అదానీ చోర్ లెక్క కనబడుతుండు, రేవంత్ రెడ్డి లెక్కేమో దొత్తు లెక్క కనబడుతుండు. మరి ఇప్పుడు రాహుల్ గాంధీది కరెక్టా, రేవంత్ రెడ్డి కరెక్టా? నిజంగా అదానీ చోరా, అదానీ దోస్తా? ఇలా రాహుల్ గాంధీ ఒక డైలాగ్ ఎట్లుంటది, ఇలా రేవంత్ రెడ్డి ఒకటి ఎట్లుంటది? ఇద్దరు ఒకే పార్టీ కదా. మీ నాయకుడు ఒక తీరు, నీదొక తీరా రేవంత్ రెడ్డి అని మేము అడుగుతా ఉన్నాం. మీరు ఎక్స్పోజ్ అవుతున్నారని భయపడుతున్నారా? మరి రాహుల్ గాంధీ మీ నాయకులే అదానీ బీజేపీ ఒకటని, అదానీ దొంగని, అదానీ తప్పులు చేసిందని. కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్ హెచ్ఎంజీఏ ప్రాంగణం వద్ద భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి స్వాగతం పలికిన సమాచార శాఖ కమిషనర్ హరీష్. ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల భాగంగా నెక్లెస్ రోడ్ హెచ్ఎండిఏ ప్రాంగణంలో భాషా సాంస్కృతిక సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలకు సారథ్యం వహిస్తున్న తెలంగాణ సినీ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ను సాల్వాతో సత్కరించి పుష్పగుచ్చం అందించి అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అమరులకు జోహార్, వీరులకు